SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సాధారణంగా ఈ టాస్కుల పర్వం ఏంట్రా నాయనా అని మనకే కాదు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా అనిపిస్తుంది. టాస్క్లు ఫిజికల్ టాస్క్లకి ఏకంగా సంజన అయితే ఓరి దేవుడా ఇదంతా నా వల్ల కాదు అని చెప్పేసింది. ఎందుకంటే సంజన బాబు పుట్టి 5 months అయింది. పాపని కూడా వదిలేసి ఇంట్లోకి రావడం జరిగింది. తనకి క్రాంప్స్ వస్తున్నాయని, తను ఫిజికల్గా కొంచెం సిగ్గా ఉందని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అంటే పురటాలతో సమానం అనమాట. సో ఆమె ఫిజికల్ టాస్క్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా కష్టతరమైన విషయమే కదా. అందుకే సంజన బిగ్ బాస్ నా వల్ల కాదు, ఇంకా ఈ ఫిజికల్ టాస్క్లు నేను ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను, నేను ఫిజికల్ టాస్క్లు చేయలేకపోతున్నాను, నా శరీరం సహకరించట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ని అడగడం జరిగింది. అయితే అది జరిగిన కొంత సమయానికే భరణి, దివ్య ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరిద్దరూ మాట్లాడుకొని ఏ గ్రూప్ని అయితే తీసేయాలనుకుంటున్నారో చెప్తే వాళ్ళని గేమ్ నుంచి తొలగిస్తామని చెప్పారు. దీంతో భరణి, దివ్య మాట్లాడుకొని మాకు ఫ్యూచర్లో పోటీ వచ్చే వాళ్ళని కూడా పక్కకు తప్పించేస్తే మాకు బాగుంటుంది, కాబట్టి ఇదా ఆలోచించుకున్నాము, వేరే రకంగా వాళ్ళ మీద మాకు ఎటువంటి గ్రెజ్ లేదు అని చెప్పి సంజనాని, ఫ్లోరాని గేమ్ నుంచి తొలగించారు. ఒక రకంగా గేమ్ నుంచి తొలగించడంతో వాళ్ళకి బెనిఫిట్ అయినప్పటికీ కూడా సంజనాకి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే 3 రోజుల నుంచి అలుపెరగకుండా ఆడుతూనే ఉంది. ఒక టాస్క్లో గెలిచినప్పటికీ కూడా రీతు చేసిన తప్పు వల్ల తన పాయింట్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఏకంగా గేమ్ నుంచి ఇంత కష్టపడ్డ తర్వాత తొలగించడంతో వాళ్ళకి అస్సలు బాలేదు. సంజన ఇంకా బోరున ఏడవడం స్టార్ట్ చేసింది. ఫ్లోరా కూడా 2 వారాలకి నేరుగా నామినేట్ అయింది. ఇంకెవరూ నామినేట్ చేయకూడదు. ఫ్లోరా పరిస్థితి కూడా ఇదే. ఇమ్యూనిటీ దక్కించుకుంటే ఏమన్నా ప్లస్ అవుతుంది కదా అని పాపం తను కూడా ఆలోచించింది. కానీ ఇంత కష్టపడి ఆడిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళిద్దరి మీద వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకి పోటీ అవుతారని తలిచి దివ్య మరియు భరణి వాళ్ళని తీసేయడంతో ఫ్లోరా, షైన్ మరియు సంజన అసలు తట్టుకోలేకపోయారు. ఇదేంటి ఇంత దారుణంగా మా మీదే కక్ష కట్టారు, మీకు పోటీనిచ్చేవాళ్ళు, గట్టిగా ఇంట్లో ఆడేవాళ్ళు, డెమాన్ పవన్ ఉన్నాడు, అలాగే కళ్యాణ్ ఉన్నాడు, ఇమానియల్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళందరినీ వదిలేసి మేల్ కంటెస్టెంట్స్ని వదిలేసి వీక్గా ఉన్న ఆడవాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? మేమిద్దరం ఆట ఆడడమే చాలా గగనం, మేము ఇలా ఆడడం కూడా చాలా కష్టం, అయినప్పటికీ కూడా ఫ్లోరా, నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ దాకా నెట్టుకుంటూ వచ్చాం, కానీ మీరు ఇలా చేయడం మాకు అస్సలు నచ్చలేదు అని భరణి మీద మాట్లాడి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఫ్లోరా, షైన్ గురించి మనకు తెలిసిందే కదా, తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తనలో తానే బాధపడుతూ ఉండిపోయింది. ఏదైనప్పటికీ కూడా ఇంత కష్టపడ్డ తర్వాత అలాగ టాస్క్ నుంచి బయటికి రావడం నిజంగా కష్టమైన విషయమే. కాసేపటికి తేరుకున్న సంజన అయితే, బిగ్ బాస్ నేను ఇప్పటి వరకు టఫ్ ఫైట్ని ఇచ్చాను, నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ కూడా నేను టఫ్గానే ఇంట్లో ఉన్నాను, అందరికీ పోటీగానే ఉన్నాను, ఫ్యూచర్లో నా వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నారంటే నేను ఎంత గట్టిగా ఆడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని గేమ్ నుంచి తొలగించినా కూడా మేము ఇంకా గట్టిగా ఆడతాము, కంటెస్టెంట్స్గా మళ్ళీ వస్తాము, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమనండి. ఇప్పుడు నన్ను వాళ్ళు తొలగించారు కదా, ఈ విషయాన్ని నేను గట్టిగా మైండ్లో గుర్తుపెట్టుకుంటానని బిగ్ బాస్కే గట్టిగా వార్నింగ్ ఇచ్చి కోపంతో అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయింది సంజన. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి కూడా సంజన చాలా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది, ప్రతి విషయాన్ని తను ఖండిస్తుంది, మాట్లాడుతుంది. ఫ్లోరా అయితే ఏ విషయం అయినా సరే సైలెంట్గా ఉండి ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. కానీ సంజనకి ఇలా గేమ్ నుంచి బయటికి పంపించేయడంతో తను అస్సలు తట్టుకోలేకపోయింది. మొదట ఏడ్చింది, దాని తర్వాత విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, ఆ తర్వాత బిగ్ బాస్కి ఏకంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో భరణి, ఏంటి నేనైనా తప్పు నిర్ణయం తీసుకున్నానా దివ్య మాట విని అని ఆలోచనలో పడ్డాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆడవాళ్ళు ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత వాళ్ళని తీసేయడం నిజంగా అన్ఫేర్ అని అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.